స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలైనా దేశంలో సరైన వసతులు లేవన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత పాలకులు దేశాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న మోదీ అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆ తర్వాత సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని సందర్శించారు. గత పాలకులకు దేశ అభివృద్ధిపై సరైన అవగాహన లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్ర అనంతరం 7 దశాబ్దాల్లో కేవలం 7 ఎయిమ్స్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతి లభించిందన్నారు. అవి కూడా పూర్తి కాలేదన్నారు ప్రధాని మోదీ. కానీ ఎన్డీఏ పాలనలో గత 10 ఏళ్లలో 7 కొత్త ఎయిమ్స్ ప్రారంభించామన్నారు. గుజరాత్లోని రాజ్కోట్ నుంచి 5 ఎయిమ్స్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరితో పాటు రాజ్కోట్, బఠిండా, రాయ్బరేలీ, కళ్యాణి నగరాల్లోని ఎయిమ్స్ వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. जब देश के सारे प्रमुख कार्यक्रम दिल्ली में ही होकर रह जाते थे, मैंने भारत सरकार को दिल्ली से बाहर निकालकर देश के कोने कोने तक पहुंचा दिया और आज राजकोट पहुंच गए। आज का ये कार्यक्रम भी इसी बात का गवाह है। देश के अनेकों शहरों में विकास कार्यों का लोकार्पण का और शिलान्यास होना एक नई परंपरा को आगे बढ़ा रहा है। గుజరాత్ లో ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. సుదర్శన సేతు పేరుతో 979 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఓఖా, బేట్, ద్వారకా ద్వీపాలని కలుపుతూ ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. 2017 అక్టోబర్లో 2.3 కిలోమీటర్ల వంతెనకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని సందర్శించారు. ప్రత్యేకమైన ఆక్సిజన్ సిలిండర్ సూట్ ధరించి అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పురాతన ద్వారకా నగరంలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ద్వారకలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉందన్నారు. కాలాతీత భక్తికి కనెక్ట్ అయ్యారన్నారు మోదీ. मेरे साथ रहने वाले, मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, तो मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। భారత మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు ప్రధాని మోదీ. 110వ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వివిధ వర్గాల ప్రజలతో వర్చువల్ గా మాట్లాడారు. మన్ కీ బాత్ ప్రజల కార్యక్రమమని, దేశ సామూహిక శక్తికి విజయానికి నిదర్శనమని అన్నారు. రాబోయే 2-3 నెలలు లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున 3 నెలల పాటు మన్ కీ బాత్ ప్రోగ్రాం కు విరామం ఇస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. कि हमारे देश में गांव में रहने वाली महिलाएं भी ड्रोन उड़ाएंगी, लेकिन आज ये संभव हो रहा है। आज तो गांव-गांव में ड्रोन दीदी की इतनी चर्चा हो रही है, हर किसी की जुबान पर नमो ड्रोन दीदी ये चल पड़ा है। हर कोई इसके विषय में चर्चा कर रहा है। एक बहुत बड़ी जिज्ञासा पैदा हुई है। ప్రపంచ గాయత్రి పరివార్ నిర్వహించిన అశ్వమేధ యాగంలో వర్చువల్ గా పాల్గొన్నారు మోదీ. డ్రగ్స్ నియంత్రణలో గాయత్రి పరివార్ కృషిని అభినందించారు. పాన్ ఇండియా డిటెక్షన్ ప్రోగ్రాంతో ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందన్నారు మోదీ.